ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారిని అరణ్యములో కనికరించాడంట దేవుడు. వారు నశించిపోకుండా నిమిత్తము వారితో నిబంధన చేసి వారిని కనికరించి వారిని అరణ్యములో పోషించి వారిని అరణ్యములో నడిపించి వారికి అరణ్యములో మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను పగలు రాత్రి తోడై ఉండి వారిని ఏం చేశాడు? దేవుడు కనికరించాడు. మాట ఇచ్చిన దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. ఆయన వారికి మాట ఇచ్చిన రీతిగా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని, వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానని మాట ఇచ్చాడు. అందుకొరకే వారిని సహించి ఓర్చుకొని ప్రేమించి ఇశ్రాయేలుల జాతి అరణ్యంలోనే కూలిపోకుండా, అరణ్యంలోనే సంహరింపబడకుండా, అరణ్యంలోనే నశించిపోకుండా, శేషం అనేది లేకోకుండా ముగిసిపోయిద్దేమో అని ఆ జాతిని ఆయన రెక్కల క్రింద భద్రపరిచి ఆయన కనికరించి కాపాడి వాగ్దాన దేశానికి చేర్చాడు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను కూడా అరణ్యములో కనికరిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు.